గర్భవతి కుక్క పార్ట్ 3. సూరమ్మ తీసుకొచ్చిన గర్భవతి కుక్క అంటే అస్సలు ఇష్టం లేని సుజాత దాన్ని ఎప్పుడూ తిడుతూ దానికి తిండి పెట్టకుండా చూస్తూ ఉండేది. కాని ఒక అర్ధరాత్రి దొంగ నుంచి తన ప్రాణాలను కాపాడేసరికి ఆ కుక్క అంటే ఇష్టం పెరిగి ఆ రోజు నుంచి ఆ కుక్కని చాలా బాగా చూసుకునేది. కుక్కకి ఏ కష్టం రాకుండా చూస్తూ తాను ఎక్కడికి వెళ్తే అక్కడికి దాన్ని తీసుకుని వెళ్తూ ఉండేది. అలా ఓసారి బర్త్డే పార్టీకి తీసుకెళ్లింది. అక్కడ అందరూ కుక్కని చూసి చీదరించుకున్నా కూడా సుజాత అవేమీ పట్టించుకోలేదు. బర్త్డే పార్టీలో సూరి అనే దొంగ చేసిన దొంగతనం నిండా తన మీద పడకుండా ఆ కుక్క దొంగని ఎలా పట్టించింది, తనని మరోసారి దొంగ అని ముద్ర పడకుండా కాపాడిన కుక్కపై సుజాత ఎలా ప్రేమను చూపించిందో ఇంతకు ముందు వీడియోలో మనం చూశాము. ఆ తర్వాత ఏమైందో చూద్దాం. ఒకరోజు ఉదయం సుజాత అత్త దగ్గరికి వచ్చి తనలో తానే ఆనందపడుతూ ఉంది. అది చూసిన సూరమ్మ, ఏందే నీలో నువ్వే తెగ సంబరపడిపోతాన్నావు, ఏమైంది? చాలా థ్యాంక్స్ అత్తమ్మా. థ్యాంక్సా? ఎందుకే, నేనేం చేసిన ఇప్పుడు? మీరు ఇప్పుడు కొత్తగా ఏం చేయకపోయినా సరే నేను మీకు థ్యాంక్స్ చెప్తానత్తమ్మా. అదే ఎందుకే? ఎందుకేంటత్తమ్మా, మీరు ఆ కుక్కను తెచ్చినప్పుడు చీచీ అని చీదరించుకున్నానా? కాని ఆ కుక్క ఎంత మంచిదత్తమ్మా, దానికెంత విశ్వాసం. ఒక్క పూట తిండి పెట్టినందుకు దొంగ నుంచి నా ప్రాణాలు కాపాడింది. బర్త్డే పార్టీలో దొంగ అని ముద్ర పడకుండా దొంగని పట్టించింది. అందుకే అంటారే కుక్కలకి విశ్వాసం ఎక్కువని. దానికి తిండి పెట్టిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోదు. అవునత్తమ్మా. అది సరే గాని ఇప్పుడు ఎక్కడుందది? బయటే ఉందత్తమ్మా, ఉండండి తినడానికి ఏదన్నా పట్టుకొస్తాను. నాకిప్పుడేం వద్దు, ఇందాకే కదా తిన్నది. మీకు కాదత్తమ్మా, కుక్కకి అని అంది. సూరమ్మ షాక్ అయింది, ఏమీ అనలేదు. సుజాత ఇంట్లోకి వెళ్లి కుక్క తినే ఫుడ్ తీసుకొని కుక్క దగ్గరికి వచ్చి కుక్క ముందు కూర్చొని, ఇదిగో తిను అని అనుకుంటూ కుక్క తినే ప్లేట్లో ఫుడ్ పెడుతుంది. నువ్వు ఇప్పుడు టైంకి తినాలి. అసలే గర్భవతివి, నీకు ఆరోగ్యం చాలా అవసరం. రోజు మంచి ఆహారం తిని అలా కాసేపు వాకింగ్ చేస్తూ ఆరోగ్యంగా ఉంటే నీకు పుట్టబోయే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు అని అంటూ ఉంటే ఆ కుక్క ఏడుస్తూ ఉంది. అది చూసిన సుజాత, అయ్యో ఎందుకేడుస్తున్నావు, ఇప్పుడేమైంది? ఎందుకమ్మా, ఈ కుక్క అంటే మీకు అంతిష్టము. నేనే కాదు, ఊర్లో ఏ కుక్క గర్భవతి కుక్క అయినా కూడా ఎవరూ దాని మీద జాలి చూపించి కాస్త అన్నం కూడా పెట్టరు. అసలు ఆ కుక్కనే చూడరు, చీదరించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలాంటిది మీరు ఇంట్లో ఉంచుకుంటూ టైంకి తిండి పెడుతూ నా ఆరోగ్యం గురించి, పుట్టే పిల్లల ఆరోగ్యం గురించి ఇంతలా ఆలోచిస్తూ ఉన్నారు. మీకేం చేస్తే నా రుణం తీరుతుందమ్మా? బాహుబలి సినిమాలో కట్టప్పలాగా నేను, నా పిల్లలు, నా సంతతిలో చివరి కుక్క వరకు మీకు, మీ వంశానికి సేవ చేస్తూ విశ్వాసంగా ఉంటామమ్మా. ఇదే నా మాట అని అంటూ శపథం చేసింది. అది విన్న సుజాత చిన్నగా నవ్వుకుంటూ, సేవలు చేస్తూ కాదు, ఇంట్లో మనుషుల్లా ఉండండి అని ఇంకా ఆహారం పెడుతూ, సరే తొందరగా తిను, మనం కాసేపు వాకింగ్ చేసొద్దాం అని అంది. కుక్క ఫుడ్ అంతా తినేసింది. మొత్తం తిన్నాక సుజాత ఆ కుక్కని తీసుకుని రోడ్డు మీదకి వచ్చింది. ఇలా రోజు ఉదయం సాయంత్రం తిరుగుదాం, అప్పుడు నీ హెల్త్ బాగుంటుంది అని అనుకుంటూ వెళ్తూ ఉండగా ఆ ఊర్లో ఉండే ఇంకొక 2 కుక్కలు దూరం నుంచి ఈ కుక్కని చూసి, ఎన్ని రోజులకి ఇది బయటకొచ్చింది? అవును, ఈ రోజు దీని పని చెప్దాం. కాని ఎట్లా? దాని పక్కనే ఆవిడెవరో ఉంది కదా. ఉంటే ఆవిడ చూడనప్పుడు వెళ్లి మీద పడదాం అని అనుకుంటూ కొంచెం దూరంగా ఆ కుక్కని ఫాలో చేస్తూ ఉన్నాయి. సుజాత కుక్కని తీసుకుని నడుస్తూ ఉంది. అలా నడుస్తూ ఉండగా ఒకరి ఇంటి ముందు ఒక చిన్న పాప ఏడుస్తూ ఉండటం కనిపించింది. అయ్యో, పాప ఏంటి ఇట్లా ఏడుస్తుంది? వాళ్ళ అమ్మకి వినిపించట్లేదా ఏంటి పాప ఏడుపు అని అనుకుంటూ కుక్కతో, నువ్విక్కడే ఉండు, ఆ పాపని ఇంట్లో ఇచ్చొస్తాను అని చెప్పి వెళ్లి ఆ పాపని తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది. ఆమె వెళ్లగానే వెనకాలే వస్తున్న 2 కుక్కలు దొరికింది ఛాన్స్ అనుకుంటూ గట్టిగా మొరుగుతూ ఒక్కసారిగా వచ్చి ఈ గర్భవతి కుక్క మీద పడి కరుస్తూ ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లిన సుజాత బయట ఈ కుక్క అరుపులు విని ఇంట్లో నుంచి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చింది.
కాని ఆ గర్భవతి కుక్క ఆ 2 కుక్కల నుంచి తప్పించుకోవడానికి అక్కడి నుంచి పరిగెత్తుతూ ఉంది. అది చూసి సుజాత భయపడుతూ బాధపడుతూ, అయ్యో, కుక్కని చంపేసేలా ఉన్నాయి, ఎవరైనా కాపాడండి, కాపాడండి అని అనుకుంటూ ఆ కుక్క వెంటే పరిగెడుతూ ఉంది. కాని ఎంత పరిగెత్తినా కుక్కని చేరుకోలేక ఆయాసంతో ఆగిపోయి, ఆ 2 కుక్కలు నా కుక్కని ఏం చేస్తాయో ఏమో, అయ్యో ఎంత పనైంది, అనవసరంగా దాన్ని వదిలి ఇంట్లోకి వెళ్ళాను, దాన్ని కూడా వెంట తీసుకెళ్లిపోయి ఉంటే బాగుండేది, అయ్యో అని అనుకుంటూ ఏడుస్తూ ఇంటికొచ్చింది. ఏడుస్తూ ఇంటికి వచ్చిన సుజాతను చూసిన సూరమ్మ, అయ్యో ఏమైందే, ఎందుకు ఏడుస్తాన్నావు? అత్తమ్మా, ఘోరం జరిగిపోయింది అత్తమ్మా. ఘోరమా? ఏందే అది, ఏమైంది? మన కుక్కని అట్లా రోడ్డు మీద తిప్పుకొస్తానని వెళ్ళాను కదత్తమ్మా అని మొదలుపెట్టి మొత్తం చెప్తూ ఏడుస్తూ, ఇప్పుడు మన కుక్క ఏమైందో ఏమో, అసలే అది గర్భవతి, ఆ 2 పిచ్చి కుక్కలు మన కుక్కని ఏం చేశాయో ఏమో అత్తమ్మా అని ఏడుస్తూ ఉంటే సూరమ్మ, ఎంత పనైంది, ఇంకోసారి వెళ్ళి చూసొద్దాం, పదండత్తమ్మా వెళ్దాం అని అనుకుంటూ అత్తాకోడలు ఇద్దరు ఇంటి నుంచి బయటికి వచ్చి కుక్కని వెతకడానికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు అలా బయటికొచ్చారో లేదో, ఆ గర్భవతి కుక్క ఒంటి నిండా గాయాలతో కుంటుకుంటూ మూలుగుతూ వచ్చి వాళ్ళ వాకిట్లో ఆగింది. ఆ కుక్కని చూడగానే ఇద్దరు అత్తాకోడళ్ళు ఆనందపడి, అత్తమ్మా, మన కుక్క. అవునే, ఆ కుక్కలు దీన్ని కొరికి కొరికి వదిలేసినట్లున్నాయే అని అనుకుంటూ ఇద్దరు కుక్క దగ్గరికి వచ్చి, సుజాత, నన్ను క్షమించు, నిన్ను వదిలి వెళ్లకుండా ఉండాల్సింది, అయ్యో నా వల్లే నీకు ఈ గతి పట్టింది, అసలు నిన్ను బయటికి తీసుకెళ్లకుండా ఉండాల్సింది అని బాధపడుతూ ఉంటే, ముందు గా కుక్కకి ఫస్ట్ ఎయిడ్ చేయవే. అత్తమ్మ, ఇప్పుడే చేస్తా అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్లి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి ఆ కుక్కకి గాయాలైన చోట్ల అన్ని ప్లేసుల్లో కట్టుకట్టింది. తగ్గిపోతుందిలే, ఏం కాదు అని అనుకుంటూ సుజాత కుక్కని దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ, ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టను, సారీ అని అంటూ ఉంది. ఆ కుక్క కూడా ఆనందంగా ఏడుస్తూ ఉంది. నమస్కారం అండి, నేను మీ అందరూ మెచ్చిన అత్తని. హాయ్ అండి, నేను మీ అందరికీ నచ్చిన కోడల్ని. ఇక నుండి మీ అందర్నీ అలరించడానికి, మిమ్మల్ని ఆనందపరచడానికి మన మహా టీవీ ద్వారా మీ ముందుకి వచ్చేస్తున్నాం. మరింకెందుకు ఆలస్యం, ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట కొట్టుండ్రి. మీకు అత్తగారిష్టమా లేక కోడలు ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహా టీవీ.